గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఈస్ భారతి. సో బులెటిన్లోని విశేషాలు చూసుకునే ముందు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే ముందుగా తెలుసుకుందాం. సో ఈనాడులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తా, మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. సో కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్న. సో ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతులకు ఒక సూచన కూడా చేశారు. సో అన్నదాతలకు అండగా ప్రభుత్వం, కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే సో అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2, నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ 3 షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. సో నిరుద్యోగులకు మరొక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మృత్యు ప్రయాణం, పెళ్లైన వారంలోపే నవ దంపతుల దుర్మరణం, వరుడి తల్లిదండ్రులు, డ్రైవర్ మృత్యువాత. సో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం. సో ఇమేజ్ లో మనం చూడొచ్చు, నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఘోర రోడ్డు ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. సో అందులో మృతి చెందిన 4 ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వారు, సో వారితో పాటు ఒక డ్రైవర్ కూడా, కార్లో ఉన్న డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. సో అడిగిన సమాచారం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి, వివరాలు ఏవైనా అధికారికంగా సంతకాలు చేసి ఇవ్వండి. ఇంజనీర్లకు స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యర్. నేడు రేపు మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లు పరిశీలన. సో నిన్న మేడిగడ్డ కుంగువాటికి సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో పరిశీలన నిన్న అయితే స్టార్ట్ చేసింది. సో అదే విధంగా ఈ రోజు రేపు కూడా పరిశీలన కొనసాగుతుంది అన్నట్టు కూడా స్పష్టం చేసింది. సో స్పష్టంగా విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సమాచారం కంప్లీట్ గా ఇవ్వాలని కూడా కమిటీ స్పష్టం చేసింది. సో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రిత్వం. తొలి జాబితాలో రాష్ట్రం నుంచి 8 నుంచి 10 పేర్లు అయితే విడుదల కానున్నట్టు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏటా 4.5 లక్షల గృహాల నిర్మాణం, 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. సో మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అక్రమాలే టానిక్, విదేశీ మద్యం విక్రయాలు అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన. సో వ్యాట్ అడగకుండానే నిల్వలు ఇచ్చిన బేవరేజ్ కార్పొరేషన్, మద్యం జీఎస్టీ పరిధిలో లేకుండా ఆ పేరుతో పన్ను వసూలు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు వెనుక ఉన్న పెద్దలు ఎవరు, డేటా ధ్వంసం వెనుక మర్మం ఏమిటో, అనధికారిక చర్యలకు పాల్పడ్డారా, పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. సో అమెరికా అధ్యక్ష రేసులో మళ్ళీ ఆ ఇద్దరే. సో సూపర్ ట్యూస్డే ప్రైమర్లో ట్రంప్ బైడెన్ హవా. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేన సీట్లు ఖరారు, చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు. విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో ఒక్కొక్కటి. ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా. పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న. జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి. సో అభ్యర్థుల ప్రకటన జనసేనాని సన్నిహాలు. సో జనసేనకు సంబంధించిన సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుతో భేటీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే పొత్తు పొడవు, బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు. సో అవసరమైతే రేపు అక్కడే 1-2 రోజుల్లోనే సీట్ల సర్దుబాటు. పవన్ కు కూడా పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని. బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన. నర్సాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట్ సహా 5 సీట్లు కోరుతున్న బీజేపీ. సో 11న అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపు ఎల్లుండి అభ్యర్థుల పేర్లు ఖరారు చేయనున్నట్లుంది. సో అంతేకాకుండా ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా హస్తినలో ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్ షా చర్చలు జరపనున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే విచిత్రాల విజన్, విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు. సో 10 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతారట. అందులో 90% పాత ప్రాజెక్టులు, అత్యధికం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు. సో ఇప్పటికే పూర్తయినవి విజన్ ఖాతాలోని. హెచ్పిసిఎల్ విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న జగన్. ఇనార్బిట్, భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్ కు తన కలర్. జగనన్న కాలనీలో టీడీపీ కట్టిన టిడ్కో ఇల్లు కూడా విజన్ లో భాగమే. సో ఇక్కడ చూడొచ్చు, రావాలి, రాకపోతే కారణం చెప్పాలి. సో అధికారుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు, అంత చేసిన రాని పారిశ్రామికవేత్తలు. స్వయంగా హాజరైంది అతి కొంతమంది. సో ఏయూ ప్రొఫెసర్ల హాజరుకు హుకుం. సూట్లు వేసుకొని తరలొచ్చిన అధ్యాపకులు, సచివాలయం సిబ్బందికి డెలిగేట్ పాసులు.
సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మంగళవారం రాడిసన్ హోటల్ ముందైతే డెలిగేట్ పాసులతో సచివాలయ సిబ్బంది వెయిట్ చేస్తున్న చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తాకట్టుపై తడబాటు, సచివాలయం అప్పుపై సిఆర్డీఏ వింత సమాధానాలు. 385 కోట్ల ప్రస్తావనే లేదు, ఎలా వచ్చాయో చెప్పని వైనం. 5 ఏళ్ల ప్రభుత్వం 4207 కోట్లు ఇచ్చిందంటూ నోట్. అన్నదాతలతో ఎన్నికల ఆటలు, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ. జూన్లో ఇస్తామంటూ ఓట్ల కోసం ఊరింపులు. 1800 కోట్లకు ఎసురు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఏడాదైనా 2022, 2023 వడ్డీ రాయితీతో 450 కోట్లు ఇవ్వకుండా జగన్ రైతు సర్కారు వేధింపులు. 33% లోపు పంట నష్టానికి సబ్సిడీ, ఊసెత్తని వైనం. నిన్న ముంచేశారని రైతుల ఆవేదన. 33% పైనే నష్టానికి సబ్సిడీ నిధులైతే విడుదల. సో ధాన్యంపై దగా, రైతులకు 800 కోట్ల బకాయిలు, 21 రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి మోసం. 3 నెలలుగా పైసా వదిలించని జగన్. మద్దతు ధరకు ఆశపడి నిండా మునిగిన అన్నదాతలు. సో ఏపీ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో వెలుగొండ నీళ్లకు మళ్ళీ ముహూర్తం. జూన్ జూలైలో శ్రీశైలానికి వరదొస్తే ఇస్తారట. గెలిచొచ్చి తానే విడుదల చేస్తానన్న జగన్. నీళ్లు ఇవ్వకుండానే ప్రాజెక్ట్ జాతికి అంకితం. సభలో దళిత మంత్రి సురేష్కు అవమానం. రెడ్డి వర్గీయుల కోసం కుర్చీలోంచి లేపిన వైనం. రాజకీయ వేదికల ప్రభుత్వ కార్యక్రమం. సో మరిన్ని వార్తలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మెట్రో పరుగులు నదీ గర్భంలో. సో కోల్కతాలో నీటి అడుగున మెట్రో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు నరేంద్ర మోడీ. అలాగే దేశంలోని ఇలాంటిది ఒక నీటి గర్భంలో, అంటే నీటి అడుగున, నది అడుగున ఒక మెట్రో రైలు దారి అనేది ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. సో దేశంలోని ఇది మొట్టమొదటి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి మమత అయితే హాజరు కాలేదు అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు ఏబిఎన్లో. ఇక బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే నవ దంపతులు మింగేసిన రోడ్డు ప్రమాదం. సో ఇందాక ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇమేజెస్ చూసుకున్నాం కదా. సో రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనం ఈ చిత్రంలో చూసుకోవచ్చు. సో రహదారి సైడ్కి ఆగి ఉన్న ఒక లారీని అయితే కార్ ఢీకొంది. సో ఈ ప్రమాదానికి కారణం అయితే డ్రైవర్ నిద్రమత్తు అలాగే అతివేగం అని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సభకు సంబంధించిన వార్తనే మనం చూసుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండే మోదీనైనా ఉతికేస్తాం. సో ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యల్ని చెప్పుడు తప్ప, మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పేగులు తీసి మెల్లో వేసుకుంటాం. సో సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ జోలికి వస్తే అసలు సహించేది లేదు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ప్రజలు బోర్ల వేసి బొక్కలు ఇరగొట్టిన కేసీఆర్ కు సిగ్గురాల. రోజమ్మ పెట్టిన రాగి సంగటి, కోడి పులుసు తిని ఏపీ నీటి దోపిడికి అలసిచ్చిండు. హరీష్, కేటీఆర్ గాది కింద పందికొక్కుల రాష్ట్రాన్ని దోచుకునిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్ల పవర్లో ఉండి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలే. సో దొరల గడి పగలగొడతామని చెప్పి కేసీఆర్ పక్కనే ఆర్ఎస్పీ చేరిండని ప్రశ్న. సో ఇవి మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని చెప్పొచ్చు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, మేడిగడ్డపై సమాచారం దాయొద్దు. ఎన్డీఎస్ఏ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. అధికారులకు మంత్రి ఉత్తమ్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. జల సౌదా కమిటీ సభ్యులతో అయితే మీటింగ్ నిర్వహించారనమాట. సో మేడిగడ్డపై విచారణలో బయటపడ్డ సమాచారం ఏదైతే ఉందో ఏది దాయకూడదని కూడా కమిటీకి స్పష్టం చేశారు. సో అంతేకాకుండా బ్యారేజ్ పనికొస్తుందో లేదో తేల్చాలి అని కూడా తెలిపారనమాట. సో వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి, నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటామన్న వెల్లడి. ఇవాళ రేపు 3 బ్యారేజ్ను పరిశీలించున్న కమిటీ. సో నిన్న ఏదైతే స్టార్ట్ చేసిందో పరిశీలన, అది మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు. ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంత్రి జరిపిన సమావేశం. సో సీఎం రేవంత్ మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పు లేదు. సో ఇవి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నియోజకవర్గ సమస్యలపై కలిశారేమో. 10 రోజుల్లో దిగిపోయే మోదీ ప్రభాకం కోసం రేవంత్ పాకులాడుతున్నాడు. మోదీ బడాబాయ్ అనడం దేశానికి సంకేతం. సో దేనికి సంకేతం అని కూడా ఆయన ప్రశ్నించారు. సో అలాగే ప్రజలతో పాటు కాంగ్రెస్ ను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా తెలిపాడు. సో 3 నెలల్లో 16,000 కోట్లు అప్పులు చేసిండ్రు. కేసీఆర్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. సో తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు. సో వాట్ ఎత్తేస్తున్నారు, సర్కారుకు ఇచ్చిందెంత అన్న లెక్కలే లేవు. సో జిఎస్టీలో లిక్కర్ లేకుండా బిల్లులు వసూలు. ఎలైట్ వైన్ షాప్ బార్లుగా మార్చేసిండ్రు. సో అన్నింటికీ 11 వరకే పర్మిషన్.
టానిక్ కు మాత్రం 12 దాకా. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ చేతిలో ఉన్నట్లయితే గుర్తింపు. సో ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా ఎల్డీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. సో ఇందాక ప్రణీత్ రావుకి సంబంధించిన వార్త అయితే మనం ముందు చూసుకున్న పత్రికలో చూసుకున్నాం. సో ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం. ఐసీఐబీ లాగర్ రూమ్ లో అధికారుల సోదాలు, సర్వర్లు సీజ్, ధ్వంసమైన హార్డ్ డిస్క్ల డేటా రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నం. గత ప్రభుత్వం పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా. సో ప్రణీత్ రావుకి సంబంధించిన కేసులో గత ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే అధికారులు ప్రస్తుతానికి వెల్లడిస్తున్నారు. సో ఆగస్టు 7 ఎన్న గ్రూప్ 2 ఇందాక కూడా చూసుకున్నాం. సో అక్టోబర్ 22 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. ఈ నదీ గర్భంలో మెట్రో రైల్ని మనం ఇందాక కూడా చూసుకున్నాం. సో కోల్కతాలో అండర్ వాటర్ మెట్రోని. సో దిశలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సో నిధులు ఇవ్వకుంటే మోడీని ఉతికేస్తాం. సో ఇందాక చూసుకున్న ప్రతి పత్రికలోనూ మనం ఇదే వార్తనైతే చూసుకున్నాం. మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో దేశమంతా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా, మోడీ కేడీ మా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఒక్కొక్కటి పేగులు తీసి మెడలో వేసుకుని ఊరేగుతా. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక సంచలన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో బీఆర్ఎస్ అంటే జిల్లా రంగ సమితి. సో ఎంపీగా వంశీ చందర్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని గెలిపించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానికి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చా. కేసీఆర్ లాగా ఇంటి తలుపులు మూసి మోడీ కాళ్ళు పట్టుకోలేదు. పాలమూరులో ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎంపీగా గెలిపించండి అంటూ వంశీ చందర్ రెడ్డి ప్రజలకైతే విజ్ఞప్తి చేశారు. కరువును ఎదుర్కొందాం, రైతులు ప్రభుత్వం కలిసికట్టుగా ఫేస్ చేయాలి. రైతు నేస్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన. అనంతరం ఈరోజు ఫస్ట్ లిస్ట్ కి సంబంధించిన నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రితో పాటు ఢిల్లీ వెళ్ళనున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో గ్రూప్ 1 కి సంబంధించిన గ్రూప్ ఎగ్జామ్స్ కి, రాష్ట్రంలోని గ్రూప్ ఎగ్జామ్స్ కి సంబంధించిన వార్తలు మనం ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 13 తర్వాతే లోక్సభ షెడ్యూల్. ఈ నెల 11న ఢిల్లీలో అబ్జర్వర్లతో ఈసీ మీటింగ్. రాష్ట్రం నుంచి హాజరు కానున్న 13 మంది ఆఫీసర్లు. విజన్ భవన్ లో 3 కమిషనర్ల సంయుక్త భేటీ. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్తను కూడా చూసుకున్నాం. ఈ ఎవరిని వదలొద్దు, నేతలైనా అధికారులైనా యాక్షన్ తప్పదు. సో సర్కార్ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. కాళేశ్వరం మేడిగడ్డ ఔటర్ రోడ్ లీజ్ పైన సమగ్ర దర్యాప్తు. సో హెచ్ఎండిఏలో ఇప్పటికే విజిలెన్స్ సోదాలు. గొర్రెల స్కీమ్, ధరణిపై ఎంక్వైరీ స్టార్ట్. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో డిఎస్పీ ప్రణీత్ రావు. టానిక్ పై జిఎస్టీ ఎక్సైజ్ సోదాలు. వరుస విచారణలతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి. సో మరిన్ని వార్తలు చూసుకుంటే సో ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం. పెట్రో కార్ల కన్నా 1850 రెట్లు అధికం. ఎమిషన్ అనలైట్స్ అధ్యయనంలో వెల్లడి. సో అండర్ వాటర్ మెట్రో పరుగులు. హుగ్లీ నది గర్భంలో రై బెంగాల్లో ప్రారంభించిన ప్రధాని మోదీ దేశంలో మొట్టమొదటిగా రికార్డు. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు. సో ప్రతి పత్రికలోనూ మనం ప్రధానంగా చూసుకున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మహబూబ్ నగర్ కి సంబంధించిన రేవంత్ రెడ్డి సభకి సంబంధించిన వార్త. సో ఇవి వార్తలోని విశేషాలు. వార్తలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.